హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే మనం చూడండి. ఈ ప్రాంతమే మనం దాళ ఉడుద్దామని చిన్నగా ప్లాన్ చేశాను. ఒక అరెకరం ఉంటుంది. దీనికోసం దాదాపు చాలా రోజులు బట్టి తిరుగుతున్నాను. మనం కనిపించే చెట్లే ఒక రోజు చెరిపాను. అప్పుడైతే నీళ్ళు పెడుతున్నాను. ఈరోజు తాడు వద్దంట. దాదాపు వారం రోజుల క్రితం నుంచి మీకు వీడియో పెట్టలేదులే, కానీ వారం రోజుల క్రితం నుంచి దీన్ని దున్నించడానికి తిరిగాను. ప్రతి ట్రాక్టర్కి ఫోన్ చేశాను. ఎవరో కూడా ఖాళీ లేదు అంటున్నారు. ఈరోజు వస్తా అంటున్నారు. ఇదిగో ఈరోజు ఇది దాదాపు మీరు చూస్తున్నది 4-5 ఎకరాలు ఉంటుంది. ఇది దున్నడానికి అయితే వస్తామన్నారు. వచ్చి ఇది మంది ఎంతో కాదు, 40 సెంట్లు చూపిస్తున్నారు. చూడండి, ఇదిగోండి. ఆ మడి, ఈ మడి, 3 మళ్ళ మీద 40 సెంట్లు ఉంటుంది. ఈ 40 సెంట్లు ఈరోజైతే దున్నుతామన్నారు. దీనికోసం నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. మా నాన్నగారిని షుగర్ పుండి వచ్చి హాస్పిటల్ అయితే ఏలూరు హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో, అదే పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే అక్కడ ఉంచాను. అక్కడ నుంచి మా నాన్నగారిని ఒక్కనే వదిలేసి నేను ఇది దున్నించాలి, దీనికి నీళ్ళు పెట్టాలని నేను ఈరోజైతే రావడం జరిగింది. బాబీ గారైనా ఒక రైతుని అడిగి నేను దీనికి నీళ్ళు అయితే ఇప్పుడు మొలేసాను. యాక్చువల్గా అయితే ఎవరో మొలేసుకోవాలి, నీళ్ళు వేరే వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళని ఆపి నేను ఈరోజు దున్నించాలనే ప్రయత్నంతో నీళ్ళు ఉంటేనే కానీ దున్నటం కుదరదు కదా. అందుకని ఈరోజు నేను ఆయన్ని అడిగి రిక్వెస్ట్ చేసి నేను నీళ్ళు మొలేసాను ఫ్రెండ్స్. నీళ్ళు అయితే మనకు వస్తున్నాయి. చూడండి, నీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్. కార్తీ చూడండి, నీళ్ళు మొలేసాను. మనకి చాలా దూరం నుంచి అయితే నీళ్ళు మనకు వస్తున్నాయి. మనకోసం ఇప్పుడు నీళ్ళు మడి పట్టిన తర్వాత కట్టేస్తానని చెప్పిన వాళ్ళకి మొలేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీకు చూపిస్తానా అండి దున్నించాలో. ఇదో ఫ్రెండ్స్, మనకు నీళ్ళు ఇటు నుంచి వస్తున్నాయి. ఆ పాల తోట పైనుంచి చాలా దూరం నుంచి, దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి అయితే మనకు వస్తున్నాయి. ఇదైతే ఓడవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ చెట్లు ఉన్నది మందే. ఆ టేకు చెట్లు, ఈ చెట్లు నేనే చెరిపాను అవన్నీ ఒక రోజున వచ్చి. చూడండి, ఇక్కడ మనకు నీళ్ళు వెళ్తున్నాయి. ఇది అన్నీకి వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన చేళ్ళకి అయితే నీళ్ళు పడుతున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ నేనే చెరిపాను. ఇది ఈ నీళ్ళు పట్టేది ఫ్రెండ్స్. అక్కడ 2 మళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఇదే మనది 40 సెంట్లు, అరెకరం లోపు ఉంటుంది. ఇది ఓడవాలని ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అరెకరం ఎందుకు కొడుతున్నారని చాలామంది అనుకోవచ్చు. అటు పక్కలో ఇటు పక్కలో ఇది కూడా వేరే వాళ్ళది, ఇది కూడా ఊడ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏమవుతుందంటే మనం దూడకపోతే ఇది వాటర్ పడి తుంగ గట్ట ములిచిపోయి మనం సారవాకి ఊడ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. గడ్డి బలిసిపోయి తుంగ అసలు చాలా సందివ్వట్లేదు, పచ్చగా ఉండి బలిసిపోయేది మొత్తం నేలంతా కమ్మేస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఆలో సారు దాళ ఊడ్చినప్పుడు మనం కూడి ఊడిస్తే పండినా పండకపోయినా నేల అయితే శుభ్రం అవుద్దని కొంత అయితే మనం దీన్ని దాళ ఊడుతున్నాం ఫ్రెండ్స్. ఇది నిరుడు ఈ సంవత్సరం ఊడుస్తున్నాను. మనకైతే యాక్చువల్గా అయితే మోటార్ లేదు. మనకి వర్షం మీద పండాలి. ఈ అరెకరం కూడా మా బాబాయ్ గారిది, మాది. సంవత్సరానికి ఒకళ్ళు చెప్పినా ఊడ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే విషయం ఏంటంటే, దీన్ని దాళ ఊడకపోతే ఏముందంటే, ఈ చుట్టుపక్కల ఆ చేను వాళ్ళకి మోటార్ ఉంది, ఈ చేను వాళ్ళకి కూడా మోటార్ ఉంది ఫ్రెండ్స్. మనకు మోటార్ లేదు. మోటార్ లేకపోతే మనం దాళ ఊడకపోతే ఏమవుతుందంటే, ఇది గడ్డి పట్టేసి మనకి సార ఊడ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. గడ్డి అంతా కట్టులంతా పట్టేసి ఇక్కడికి ఇబ్బంది అవుతుందని మనం కూడా ఊడుస్తాను. లాస్ట్ ఇయర్ ఊడిసాను ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఊడిస్తే మనకు ఒక 19 బస్తాలు అయితే అయింది. సరే, అందరూ ఊడుస్తున్నారు చుట్టుపక్కల, మనం కూడా ఊడుద్దామని ఉద్దేశంతో దీనికి రిసీవ్ తీసుకుని చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదిగా ఆ మడి, ఈ మడి ఫ్రెండ్స్. అరెకరం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. ఇంకా రాయికాడ నుంచి ఈ రాయి వరకు ఈ మడి, ఈ పచ్చకున్న ఈ మడి ఫ్రెండ్స్. ఇంకా ఆ చెట్ల వరకు ఈ గట్టు ఫ్రెండ్స్. ఆ గట్టు ఆ పై పెద్ద గట్టు కాదు ఫ్రెండ్స్, ఇక్కడే ఈ చిన్న గట్టే. అరెకరం ఉంటుంది. ఈ అరెకరం కోసం మా నాన్నగారిని హాస్పిటల్ వదిలేసి నీళ్ళు అడిగి పెట్టి దున్నేద్దామని అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఆ చేలోకి అయితే తాటర్ వస్తుందంట ఈరోజు ఆ చేను దున్నడానికి. దాదాపు 6 రోజులు బట్టి నేను
ఆ టాటా అతనికి ఫోన్ చేస్తున్నాను, కాకపోతే మేము అటువైపు రావట్లేదు, కుదరదన్నారు. ఈరోజు వస్తుందంట సేను దున్నడానికి. ఇది వచ్చినప్పుడు దున్నేయండి అన్నారు. కాకపోతే నేను వచ్చి చూస్తే నీళ్ళు మొన్న వారం రోజుల క్రితం పెట్టాను, కానీ నీళ్ళు శుభ్రంగా లాగేస్తుంది. నీళ్ళు లేకపోతే రొట్టబెట్ట నడదు కదా, అందుకని మళ్ళీ ఈరోజు నీళ్ళు అడిగి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకరికి వెళ్ళి వాటిని మలేసుకున్నాను, మళ్ళీ కన్నం కట్టేయాలి వెళ్ళి. ఇదిగో ఫ్రెండ్స్ మన పరిస్థితి అయితే ఇది. మా నాన్నగారు అయితే హాస్పిటల్లో ఉన్నారు. షుగర్ పుండు కొంచెం సెప్టిక్ అయ్యి కాలు వాపు వచ్చేసిందని హాస్పిటల్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి. మా వీడియోస్ కానీ నచ్చితే మీరు కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరిలో కూడా నన్ను కూడా ఒకరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎర్రకరం ఓడడానికైతే ఎక్కడ ఆకు అయితే చూసుకోలేదు ఫ్రెండ్స్. ఎవరొకరు బతులాడాలి. 2-3 రైతులు అడిగాను, చూద్దామన్నారు. వాళ్ళు ఆకిస్తే ఊడిస్తాను ఫ్రెండ్స్. ఎవరొకరు ఇస్తారే ఫ్రెండ్స్. ఆకు కోసుకోలేకపోయినాయి. ఎందుకంటే మన ఇటు కాకుండా సగం ప్యాకెట్ ఇస్తున్నాం. 30 కేజీలు అంటే ప్యాకెట్ 30 కేజీలు కోసే ఉంటే మన చేనుకి ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్. మనకు ఒక 10 కేజీలు విత్తనాలు పడతాయి చాలు. 10 కేజీలు లూజ్ అంటే ఇవ్వలేదు. అందుకని నేను పోయలేకపోయినా, వాళ్ళకి నడుద్దాంలే అని నేను పోయలేదు ఫ్రెండ్స్. నారు అది ఆకుమడి. పక్క ఒక అన్నయ్య ఆకుమడి పోసాడు. ఆకుమడి చూపిస్తాను మీకు. ఏమంటే నాకే సరిపోవచ్చు, చూద్దాంలే అన్నాడు ఫ్రెండ్స్. ఈ చెట్లు నేనే పెట్టాను ఫ్రెండ్స్. ఇవి చాలామంది వాదరం తీసేయమంటున్నారు. కాకపోతే చెట్లు అంటే నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. ఈ పొలాలు నేనే చెప్పాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఆకుమడి. మనకు చాలా పైనుంచి వస్తున్నాయి. పాముల తోటలో నుంచి దగ్గర కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాయి. ఈ బోధి మొన్న మేమే చిక్కాం ఫ్రెండ్స్. చెక్కడానికి నేనే వచ్చాను. ఇదిగో ఫ్రెండ్స్ ఆకుమడి. నేను కొంచెం ఆకి అని అంటే నాకు కుదరదు, మాకే సరిపోద్ది అంటున్నాడు. చూడండి, పక్కన ఒక ఆకు ఒక అన్ని వచ్చాడు, అక్కడ కూడా నాకు సరిపోద్ది అంటున్నాడు. దీంట్లో అయితే నేను పోదాం అనుకున్నాను. విత్తనాలు 10 కేజీలు దొరికితే ఇది ఆడే దున్నిచ్చారు. నేనే పోదాం అనుకున్నాను, కానీ విత్తనాలు ఏం దొరకలేదు ఫ్రెండ్స్. విత్తనాలు దొరకపోవడం వల్ల నేను పోయలేకపోయాను. ఇదిగో ఫ్రెండ్స్, ఈ మోటార్ ఒకరికి వెళ్తున్నాయి నీళ్ళు, ఇక్కడ నుంచి పైనుంచి వాళ్ళకి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మన తోర ఉంది. ఈ కన్నం తీసేయాలి, ఈ చేనుకి వెళ్ళాలి. అది దూరంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అటు వెళ్ళాలి నీళ్ళు. ఈ చేను మీదుగా అటు వెళ్ళాలి ఫ్రెండ్స్. కిందకి 2 మళ్ళలాగా కనిపిస్తున్నాయి చూడండి దూరంగా. అటు వెళ్ళాలి. అటు ఎకరం 2 మళ్ళ మీద ఎకరం అది పట్టాలి వెళ్ళి. ఇప్పుడైతే మనం తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కన్నం చాలు మనకి, కొంచెం దమ్ము చేయడానికి సరిపోతాయి. ఇదిగో ఫ్రెండ్స్ కన్నం. ఇదిగో నేనైతే ఇటు వెళ్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు బోధ చూపిస్తున్నా అండి. సూప్ అంటే ఒకరికి వెళ్తున్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ నీళ్ళు చూపిస్తున్నారు. పైనుంచి పాల తోట నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మన వీడియోలు మీరు కంపల్సరీగా లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మా రాజవరం ఏరియా. ఇదంతా దాళవే ఫ్రెండ్స్. ఇది అంతా చేపల చెరువులు ఉన్నాయి కొన్ని చోట్ల. చాలా ఇదంతా దాళవే ఫ్రెండ్స్. అక్కడ ఇదంతా దాళవే ఊడిస్తారు ఫ్రెండ్స్. మీకు దాళ ఊడ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు దాళ ఊడ్చాక ఒకసారి ఇదంతా చూపిస్తాను. ఈ ఏరియా ఎంత పచ్చగా ఉంటుందో. ఇదంతా సారా పండింది. మళ్ళీ ఒకప్పుడైతే ఇది దాళ ఊడ్చేవారు కాదు, అలాగే ఉండేది. ఇప్పుడైతే దాళ కూడా విపరీతంగా ఊడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం చాలా దాదాపు ఒక 500 ఎకరాలు ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మా వీడియో కానీ నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.